హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే, ఆ ప్రాపర్టీ సబ్ రిజిస్టర్ ఆఫీస్‌కెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కనుక, ఆ ప్రాపర్టీ కంప్లీట్‌గా నాదే అని అందరూ కూడా ఒక ఆలోచనలో ఉంటారు. దీనికి సంబంధించి లేటెస్ట్‌గా సుప్రీం కోర్ట్ కూడా ఒక జడ్జిమెంట్ చెప్పిందండి. అందులో ఏంటంటే, జస్ట్ రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన ప్రాపర్టీ మీ పేరు మీద ఉన్నట్టు కాదు. టైటిల్ కూడా మీ పేరు మీద ఉండాలి. దాని అర్థం ఏంటంటే, మీరు ప్రాపర్టీ కొనుక్కునే ముందు లింక్ డాక్యుమెంట్ చెక్ చేయాలి. అంటే ఏ అనే వ్యక్తి దగ్గర బి ప్రాపర్టీ కొన్నాడు, బి అనే వ్యక్తి దగ్గర సి కొన్నారు, సి నుంచి డి, అలాగా లింక్ డాక్యుమెంట్ ఉంటుందన్నమాట. అంటే ఆ లింక్ డాక్యుమెంట్లో ఏముంటుందంటే ట్రాన్సాక్షన్ కానీ, లేకపోతే ప్రాపర్టీ ఎలినేషన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ప్రాపర్టీ లీగల్గా జరగడం కానీ, లేకపోతే ప్రాపర్ టైటిల్తోనే ఇతని నుంచి ఇతనికి ట్రాన్స్ఫర్ అయిందని కానీ ప్రతిదీ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఇన్ కేస్ ఆ లింక్లో ఎక్కడైనా ఏదైనా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్లోనే ఇటువంటి అవకతవకలు కానీ తేడాలు ఉంటే కొన్ని ఇయర్స్ తర్వాత మనం కొనుక్కున్నాం కాబట్టి అది ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ మనదే అనుకోవడానికి ఉండదు. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా లిటిగేషన్ ఏదైనా అరైజ్ అయితే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ఎప్పుడైనా మీరు ఒక ప్రాపర్టీ కొనుక్కునే ముందు ప్రాపర్టీ పొసెషన్ అంటే మీరు వ్యక్తిగతంగా ఎళ్లి పొసెషన్ చూడండి. అంతేకాకుండా ఎక్స్‌టెంట్ ఆఫ్ ద సైట్, మీరు భూమి కొంటే భూమి, ఇలా సైట్ కొంటే సైట్ ఎన్ని గజాలుంది, దాని బౌండరీస్ ఎంత, దాని లేకపోతే దానికి ఉన్న హద్దులు అంటే ఈస్ట్ ఎవరున్నారు, వెస్ట్ ఎవరున్నారు, నార్త్ ఎవరున్నారు, సౌత్ ఉన్నారు, ఆ డాక్యుమెంట్లో ఉన్నట్టు ఫిజికల్‌గా అలాగ ఉందా లేదా? లింక్ డాక్యుమెంట్, ఈ పర్సన్ ఇంకో ఎవరి దగ్గర కొన్నాడు, ఆయనకి లింక్ ఉందా, ఆయనకి లింక్ ఉందా, అలా సాధ్యమైనంత వరకు లింక్ డాక్యుమెంట్ అంతా కూడా ప్రాపర్‌గా ఉందో లేదో చూసుకోండి. అప్పుడే ఆ ప్రాపర్టీని మీరు ఖచ్చితంగా కొనండి. కొన్న వెంటనే మ్యూటేషన్ చేయించుకోండి. రెవెన్యూ రికార్డ్స్‌లో మీ పేర్లు మార్చుకోవడం గానీ, లేపోతే హ్మ్, ఒక లీగల్ ఒపీనియన్ అంటే ఒక లాయర్ గారి దగ్గరికెళ్ళి, సార్ ఈ ప్రాపర్టీ మేము కొందాం అనుకుంటున్నాము, దీనికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ తీసుకునే వెళ్ళండి. కొన్ని లక్షలు, వేళ్ళు వెచ్చించి సైట్లు కొన్నాళ్ళ తర్వాత అది లిటిగేషన్‌లోకి వెళ్ళిన తర్వాత ఫిజికల్‌గా మీరు ఇబ్బంది పడాలి, మెంటల్‌గా మీరు ఇబ్బంది పట్టాలి, ఫిజికల్‌గా అంటే ఆర్థికంగా కూడా మీరు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక ప్రాపర్టీ కొనే ముందు ఖచ్చితంగా ఒక లీగల్ పర్సన్ దగ్గర గానీ, లేపోతే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా నేను ఈ ప్రాపర్టీ కొంటున్నాను, దీనికి సంబంధించి లీగాలిటీ చెప్పండి అని తెలుసుకొని కొనండి తప్ప, జస్ట్ లైక్ దట్ మాకు ప్రాపర్టీ వెళ్ళాము, మేము చూసాము, త్రూ బ్రోకర్ వెళ్ళామని చెప్పి మాత్రం అలా కొంటే అంతా బాగుంటే వెరీ వెల్ అండ్ గుడ్. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం అయిందంటే మాత్రం కొన్ని కోట్ల డబ్బులు అనేవి మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం మీ అందరూ గమనిస్తున్నారని ప్రార్థిస్తున్నాను. చట్టం తెలుసుకోండి, హక్కులు తెలుసుకోండి, బాధ్యతయుతంగా బతకండి. ధన్యవాదాలు.